అయితే రీసెంట్గా మనం చూస్తే కనుక 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశం స్వదేశీయంగా తయారు చేయాలని చూసినప్పుడు, అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్లో కూడా కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హెచ్ఏఎల్ పార్టిసిపేట్ చేయొచ్చు, హెచ్ఏఎల్ ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు, అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు స్వయంగా వాళ్ళు భాగస్వామ్యం అవ్వచ్చు, లేదా ఇతరుల భాగస్వామ్యంతో చేయొచ్చు, లేదా ప్రైవేట్ వాళ్ళకు కూడా ఓపెన్ ఉంది ఇదని చెప్పి, అంటే ప్రైవేట్ ఫర్మ్స్ కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ తయారీలో అని చెప్పారనమాట. ఈ ఎగ్జిక్యూషన్ మొత్తం ఏది 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటంటే, భారతదేశంలో చాలా క్విక్గా ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఉండడానికి, చాలా ఫాస్ట్గా డిఫెన్స్ ప్రొడక్షన్ రావడానికి భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. డిఫెన్స్లో ముఖ్యంగా డిఫెన్స్ కావచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటిలో అన్నిట్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిట్లో కూడా ఇది చాలా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారనమాట. మనం గమనిస్తే కనుక మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని ఉన్నాయి. డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ సంబంధించిన తయారీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రీసెంట్గా 2 years బ్యాక్ ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కూడా కార్పొరేటైజేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావించి ఆ దిశగా చర్యలు కూడా చేపట్టేస్తుంది అనమాట గవర్నమెంట్.